రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలకృష్ణ అన్స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. డిసెంబర్ 31న ఈ ఎపిసోడ్ షూటింగ్ అయితే జరిగింది. సుదీర్ఘంగా సాగిన షూటింగ్ లో పలు విషయాలను రామ్ చరణ్ నుంచి బాలకృష్ణ రాబట్టారని తెలుస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ గురించి ప్రభాస్ ఫోన్ లో చేసిన వ్యాఖ్యల గురించి అందరిలోనూ చర్చ జరుగుతుంది. గతంలో ప్రభాస్ షోకి వచ్చిన సమయంలో రామ్ చరణ్ ఇలానే ఫోన్ ద్వారా మాట్లాడారు. ఆ సమయంలోనే నువ్వు ఏదో ఒక రోజు వస్తావు, అప్పుడు నేను ఫోన్ ద్వారా లైన్ లోకి వచ్చి నీ గురించి చెప్తానంటూ ప్రభాస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అన్నట్లుగానే రామ్ చరణ్ ఎపిసోడ్ లో ప్రభాస్ ఫోన్ ద్వారా లైన్ లోకి వచ్చారు. అన్స్టాపబుల్ టాక్ షో షూటింగ్ సందర్భంగా ప్రభాస్ ఫోన్ ద్వారా మాట్లాడటం, ఇతర విషయాలకి సంబంధించి సోషల్ మీడియాలో తెగ అయితే చర్చ జరుగుతుంది. రామ్ చరణ్ సీక్రెట్ గురించి ఉపాసనకు తెలియని విషయాన్ని చెప్తానంటూ ప్రభాస్ అన్నారంటూ లీక్ అందుతుంది. మొత్తానికి చాలా సరదాగా రామ్ చరణ్ ప్రభాస్ ఫోన్ కాల్ సంభాషణ అయితే సాగింది. ఎపిసోడ్ లో మధ్యలో బాలకృష్ణ మాట్లాడుతూ మరింత సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్స్ తో ఎపిసోడ్ పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. కనుక సినిమా విడుదలకు 2-3 రోజుల ముందు లేదా అంతకంటే ముందుగానే ఈ అన్స్టాపబుల్ గేమ్ చేంజర్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఫోన్ లైన్ ద్వారా ఎపిసోడ్ లో సందడి చేసిన కారణంగా ఆయన అభిమానులు సైతం స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఉన్నారు. సీజన్ 4 లో స్పెషల్ ఎపిసోడ్ గా ఇదైతే నిలవబోతుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించిన గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్స్ గా అంజలి, కియారా అద్వానీ నటించారు. శంకర్ డైరెక్షన్ లో దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ఇటీవల సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ అంజలి పాత్రకి సినిమాలో అత్యంత ప్రాముఖ్యత ఉంటుందని, ఆ పాత్రలో ఆమె నటన అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా అంజలి నటనకి గాను జాతీయ అవార్డు రావాల్సిందే అని కూడా అన్నారు. సినిమాలోని సెకండ్ హాఫ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుందని యూనిట్ సభ్యులైతే నమ్మకంగా ఉన్నారు.